డౌట్ లేదు. సో ప్రేమ్ గాంధీ గారు ఎలాంటి డౌట్ లేకుండా కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు తెలంగాణలో 15 సీట్లకు పైగా స్థానాలు గెలుచుకుంటాం, అట్లే ఇండియా కూటమి కూడా అధికారంలోకి రాబోతోంది రేపు కేంద్రంలో అనేది. సరే, బీజేపీకి సంబంధించి ఎలాంటి వ్యూహాలతో వెళ్తున్నారు, ఎలాంటి నమ్మకంతో ఉన్నారు అనేది, ఎందుకంటే దాదాపు మీరు కూడా దేశవ్యాప్తంగా 195 స్థానాలకు సంబంధించి మీరు కూడా ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేశారు. దాంట్లో 9 తెలంగాణకు సంబంధించిన పార్లమెంట్ అభ్యర్థులను కూడా ప్రకటించారు. కాబట్టి మోడీ గారికి ఉన్న దేశవ్యాప్తంగా ఆయనకున్న చరిష్మా కానివ్వండి, ఇవన్నీ కూడా బీజేపీకి కలిసి వస్తుందనే ధీమాలోనే బీజేపీ నాయకులు కూడా ఉన్నారు. దానికి తగ్గట్టుగానే అభ్యర్థుల ఎంపిక జరుగుతోంది, ప్రకటిస్తున్నారు. ఇవన్నీ కూడా రేపు గెలిచే అవకాశాలు కూడా ఎక్కువగా బీజేపీకే ఉన్నాయని కూడా చెప్తున్నారు. బట్ ఇప్పుడు వీళ్ళ లిస్టు చూసిన తర్వాత ఆల్రెడీ బీఆర్ఎస్ వాళ్ళు కూడా 5గురిని వాళ్ళు కూడా రిలీజ్ చేశారు. కాబట్టి ఓవరాల్గా ఇవన్నీ చూసిన తర్వాత ఏమనిపిస్తుంది, ఎంతవరకు ఉన్నాయి గెలుపు అవకాశాలు అని? ముందుగా సభ్యులందరికీ, ప్యానల్ ఉన్న మిత్రులకు అందరికీ నమస్కారం. కాంగ్రెస్ అధికారం ఉన్నది కాబట్టి వాళ్ళు మాట్లాడడం సందేహం లేదు. వాళ్ళు 15 అనొచ్చు, లేకుంటే మొత్తం కూడా అనొచ్చు, దాంట్లో సందేహం లేదు. ఇక బీజేపీ గెలవడానికి అభివృద్ధే మా అస్త్రం, వేరే ఆలోచన ఏం లేదు. తెలంగాణకి ఏమి ఇచ్చారు అని అంటే ఎంత ఇచ్చినాం ఏమి ఇచ్చినాం అనే దానికి ఎన్నోసార్లు ఇప్పుడు ఉన్నటువంటి నాయకులు మాట్లాడే దాఖలాలు ఉన్నాయి. మా రాష్ట్ర శాఖ అధ్యక్షులు మాట్లాడిన అనేక అంశాల మీద మాట్లాడినాం. అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తూ ఉన్నాం. ఇవాళ ఇక్కడ ఒకటి కాదుగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి విషయాల్లో మాట్లాడుకుంటూ పోతూ ఉంటే భారతీయ జనతా పార్టీ తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయం కూడా ప్రజలకు ఉపయోగపడేటువంటి నిర్ణయమే తప్ప స్వప్రయోజనాల కోసం చేసినటువంటి ఉపయోగాలు ఎక్కడ కూడా లేవు. చూసుకున్న ఉజ్వల భవిష్యత్తు కోట్లాది మంది గ్యాస్ విషయంలో కోట్లాది మందికి ఇచ్చేసినటువంటి మొన్నటికి మొన్న ఆ మహిళా దినోత్సవం రోజు 100 రూపాయలు తక్కువ చేయడం జరిగింది. గతంలో 300 రూపాయలు. అలాగే రాఖీ బంధన్ టైంలో అప్పుడు ఒక 200 రూపాయలు. ప్రతిసారి ప్రజల సంక్షేమం అంటే ఆలోచించినటువంటి దాఖలు ఉన్నాయి. మోడలింగ్ స్కూల్ కింద 420 కోట్ల రూపాయలు తెలంగాణలో ఇచ్చినప్పుడు 17 మోడలింగ్ స్కూల్స్. ఇలా ప్రతి విద్య, వైద్యము, సామాజిక అంశంలో ప్రజలకు సంబంధించినటువంటి అంశాలు అభివృద్ధి పక్షాన ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా వీళ్ళెన్ని కుయుక్తులు చేసినా, ఎంతమంది నాయకులు వచ్చినా, అధికారం ఎంత ఇచ్చేసినా కానీ ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అందరూ ఊహించిన దానికన్నా ఎక్కువ స్థానాలు ఖచ్చితంగా కైవసం చేసుకోబోతున్నాము. 13-14 స్థానాలు భారతీయ జనతా పార్టీ. మొన్న ఇచ్చిన 9 స్థానాల్లో మాకు క్లియర్ కనబడుతుంది 9 గెలుస్తూ ఉన్నామని. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఇచ్చినటువంటి వ్యక్తులు ప్రతి ఒక్కరిని కూడా మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటే వాళ్ళు గత 5 సంవత్సరాల నుంచి ప్రజల పక్షాన్ని నిలబడి ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు. కొండ విశ్వేశ్వరరెడ్డి గారు, చేవెళ్ళ పార్లమెంట్ ఉన్నట్టు కొండ విశ్వేశ్వరరెడ్డి గారు గతంలో దగ్గర సుమారు 5-6 సంవత్సరాల నుంచి ప్రజల మమేకమై ఉన్నటువంటి వ్యక్తి. అలాగే ప్రతి ఒక్క అభ్యర్థి మీరు ఎవరినైనా చూసుకోండి, ఇచ్చినటువంటి 9 మంది అభ్యర్థులు కూడా మోర్ దెన్ అందరూ కూడా ప్రజలతో మమేకమైనటువంటి వ్యక్తులే తప్ప ప్రజలకు సంబంధమైనటువంటి వ్యక్తులు ఎవరు కూడా లేరు. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ 13-14 స్థానాలు మేము భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది. ఇక వీళ్ళు చెప్తున్నటువంటి ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి పార్టీ లేదా మన దగ్గర ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు భారత్ జోడో యాదవ్కి స్పాన్సరే అయినటువంటి పరిస్థితి. కాంగ్రెస్ పరిస్థితి అది. పైసలు లేక పరిశాన్ ఉన్నారు వాళ్ళు. దేశంలోనే పనిచేయనికే పరిశాన్ ఉన్నారు. పైసలు లేవు వాళ్ళ దగ్గర. పైసలు లేకనే మన తెలంగాణ నిధులు దుర్వినియోగం చేసి దేశం మొత్తం మీద అభివృద్ధి కోసం దేశం మొత్తం మీద వాళ్ళు ప్రచారం చేసుకోవడానికి తెలంగాణ నిధులు వాడుతున్నారంటే మీరు ఆలోచించాలి. ఆయన గెలవంగానే ఫస్ట్ మనం అందరం కూడా చూసినాం తెలంగాణకు సంబంధించినటువంటి టూరిస్టులు అక్కడ వెహికల్ అదే వాడడము, తర్వాత నిధులు అంతా ఇక్కడ దుర్వినియోగం. ఇంకోటి ఆయన వైనాడులో కూడా నిలబడతా అంటున్నాడు. ముందు తెలంగాణ అన్నాడు, తెలంగాణ నిలబడతా లేదనేది క్లారిటీ లేదు. రాహుల్ గాంధీ కూడా ఈసారి ఒకవేళ తెలంగాణ నిలబడితే ఖచ్చితంగా ఓటమికి ఆయన సిద్ధం ఉండాలి. దాంట్లో సందేహం లేదు. తప్పకుండా నిలబడమనండి, రమ్మనండి సికింద్రాబాద్ పార్లమెంట్కి. సికింద్రాబాద్ పార్లమెంట్ గారు తెలంగాణ నుంచి పోటీ చేస్తే మోడీ కంటే ఎక్కువ మెజార్టీ వస్తుందని కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్పారు. సంతోషం. మేమేమంటున్నాం, ఛాలెంజ్ చేస్తున్నాం, వస్తే మంచిదే కదా. రమ్మనండి, మా సికింద్రాబాద్కి రమ్మనండి. సికింద్రాబాద్ మేము 2 సార్లు గెలిచినాము, ఇప్పుడు 3వసారి గెలవబోతున్నాం. రమ్మనండి, ఓటమి రుచి చూపిస్తాం. ఇవాళ వరకు తెలంగాణకు రాహుల్ గాంధీ ఫ్యామిలీకి ఓటమి రుచి చూపించినటువంటి దాఖలా మళ్ళీ ఒకసారి చేస్తాం. రమ్మనండి, దానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఆయన వైనాడులోనే గెలుస్తాడో లేదో అనే డౌట్ ఉంది ఇప్పుడు ఆయనకే. గెలవకనే ఎక్కడ నిలబడాలి రాహుల్ గాంధీ కింద సతమతం అవుతా ఉన్నాడు. ఇక ఈ తెలంగాణకు చేంజ్ చేసేది ఉంది ఏమి కాదు. అయితే ఆ ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఒక్కటి అయిపోయి వీళ్ళకి అదృష్టం తన్నినట్టు దాన్ని ప్రభుత్వం వచ్చింది. కానీ ఆయన రేవంత్ రెడ్డి కూడా సీరియస్గా ఆయన కూడా అనుకోకుండా వచ్చి నేను ముఖ్యమంత్రి అవుతాను, అది అదృష్టం కలిసి వచ్చి అయింది తప్ప వేరే ఏమీ లేదు. కొన్ని స్వయంకృత అపరాధాల వల్ల కొంత జరిగిపోయింది. మా పార్టీలో కూడా స్వయంకృత అపరాధం వల్ల కొంత జరిగింది, లేకపోతే కాంగ్రెస్ వచ్చే అవకాశాలే లేకుంటుండే. సరే జరిగింది. ఇప్పటికైతే చెప్తా ఉన్నాము, భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షాన్ని నిలబడింది. సంక్షేమ పథకాల మీద ఆధారపడి ఉన్నాం. సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి, మీరు రైతుల విషయం చూసుకున్నా కానీ మా కేంద్రం రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రం ఇచ్చినా ఇవ్వకపోయినా కేంద్రంది సరైన టైంకి రైతులకు డబ్బులు అందడం, తర్వాత ఎరువులలో డైరెక్ట్ సబ్సిడీ దాని మీదే మెన్షన్ చేయడం, అంటే సబ్సిడీకి సంబంధించినటువంటి డీటెయిల్స్ అంతా కూడా దాని మీదే ఇచ్చేసి డైరెక్ట్ సబ్సిడీ ఇచ్చి మేము రైతులకు ఇచ్చినటువంటి దాఖలాలు ఉన్నాయి. ఇలా చాలా విషయాలలో బ్యాంకింగ్ సెక్టర్లో అంటే సామాన్యుడు కూడా బ్యాంకింగ్
అంటే ప్రతి ఒక్కరు కూడా బ్యాంక్ అనేది అందుబాటులో ఉండాలి, బ్యాంకులకు ఆ లావాదేవీల్లో వాళ్ళు రావాలనేటువంటి. తర్వాత డిజిటల్ ప్రతి అంశంలో డిజిటల్ ఎప్పుడైతే ప్రజలు మమేకమై చిన్న వ్యాపారం కూడా డిజిటల్ వ్యాపారంలోకి వచ్చినప్పుడు బ్యాంకింగ్ సెక్టర్ ఆటోమేటిక్ వాళ్ళకి రుణాలు ఇవ్వడము, వాళ్ళ ఆర్థికంగా బలోపేతం చేయడం, ఇలాంటి అనేక అంశాల మీద భారతీయ జనతా పార్టీ ప్రజలతో నడిచింది. ఎక్కడ కూడా ఇండివిజువల్గా చేసినటువంటి దాఖలా లేవు. కాబట్టి ప్రజలే మమ్మల్ని గెలిపిస్తారు. అత్యధిక స్థానాలతో భారతీయ జనతా పార్టీ తెలంగాణలో గెలవబోతుంది. రాములు గారు.